హలో మన బంగారం, ఈరోజు డీనో అన్న ఫీచర్ చేసే ఒక కార్ మన మోస్ట్ ట్రెండింగ్ ఎస్యూవీస్లో ఉన్న డిఫెండర్ లాంటి అదే కైండ్ ఆఫ్ డిజైన్ లాంగ్వేజ్, అదే మ్యామత్ రోడ్ ప్రెజెన్స్తో పాటు ఉన్న U8 యాంగ్వాంగ్ U8 విచ్ ఇస్ యాక్చువల్లీ ఓన్డ్ బై BYD అనమాట. సో ఈ యొక్క కార్ ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఇమాజిన్ ఒక ట్యాంక్ టర్న్, అంటే ఉన్న చోట్లనే 360 డిగ్రీ తిరిగే కేపబిలిటీతో వచ్చే ఒక మ్యామత్ ఎస్యూవీ, ఒక లేక్ని క్రాస్ చేసే కేపబిలిటీ ఉన్న ఒక హ్యూజ్ మ్యాగ్నిఫిసెంట్ లుకింగ్ ఎస్యూవీ అండ్ 1000 కిలోమీటర్ రేంజ్ ఆఫర్ చేసే ఒక ఎస్యూవీ. సో కనీ విని ఎరుగని ఇటువంటి ఒక స్పెక్స్ అండ్ ఫీచర్స్ తీసుకొచ్చే ఈ మ్యామత్ ఎస్యూవీ గురించి ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. అండ్ ఇండియాలో ఇది రాబోతుందా లేదా, ఇండియాలో వస్తే దీని యొక్క ధర ఎంత ఉండబోతుంది, ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈ రివ్యూలో. సో టైం వేస్ట్ చేయకుండా ఈ రివ్యూని మనం స్టార్ట్ చేసేద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, యాంగ్వాంగ్ U8 ఈ యొక్క కార్ ఒక పేరు అనమాట. ఇది BYD వాళ్ళ సబ్ బ్రాండ్ అండ్ ఇది అఫీషియలీ అన్వేల్ చేసినప్పుడు దీన్ని U8 ప్రీమియం ఎడిషన్ అనే పేరుతో పాటు దీన్ని అన్వేల్ చేయబడిన వెహికల్ అనమాట ఇది. అండ్ ఇది యాక్చువల్లీ ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకి అక్టోబర్ నుంచి డెలివరీ స్టార్ట్ అవుతాయి అనేది వాళ్ళు లాంచ్ అప్పుడు తెలియజేయడం జరిగింది. ఇది బిల్డ్ చేయబడిన ప్లాట్ఫామ్ ఏమో E4 ప్లాట్ఫామ్. ఇప్పుడు నేను కొత్తగా రివ్యూ చేయబోయే ఏదైతే రివ్యూ రాబోయేది ఉందో C-Lion 7, అది E3 ప్లాట్ఫామ్ పైన బేస్ చేస్తుంది. ఇది దానికి నెక్స్ట్ ప్లాట్ఫామ్ E4 ప్లాట్ఫామ్ పైన బేస్ చేయబడిన డైసెస్ P ప్లాట్ఫామ్తో చేయబడిన ఒక వెహికల్ U8 అనమాట. సో దీని ఒక ఆఫ్ రోడ్ కేపబిలిటీ, దీని ఒక సేఫ్టీ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా వరల్డ్ క్లాస్ నెక్స్ట్ లెవెల్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే దీంట్లో 4 ఇండిపెండెంట్ మోటార్ డ్రైవ్ టెక్నాలజీ అనేది మొదటిసారి వాళ్ళు ఈ యొక్క E4 ప్లాట్ఫామ్లో ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇండివిజువల్ మోటార్ ఫర్ డిఫరెంట్ వీల్ అనేది డెడికేటెడ్ మోటార్స్ ఉంటాయి. దానివల్ల మనకి ఆల్ వీల్ డ్రైవ్ కేపబిలిటీ, దాని కంట్రోల్, దాని యొక్క ప్రొపెల్లింగ్ పవర్ అంతా కూడా చాలా కన్విన్సింగ్గా చాలా చక్కగా ఉంటుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఇట్ ప్రిసైస్లీ కంట్రోల్స్ ది డైనామిక్స్ ఆఫ్ ఆల్ 4 వీల్స్ త్రూ ద 4 మోటార్ ఇండిపెండెంట్ వెక్టర్ కంట్రోల్ అనమాట. దేర్ బై ప్రొవైడింగ్ మనకి ర్యాపిడ్ సెన్సింగ్, ప్రిసైజ్ రికగ్నిషన్ అండ్ రోబస్ట్ కంట్రోల్. అంటే బేసిక్లీ కంట్రోల్ అనేది చాలా చక్కగా ఉంటుంది అనేది వాళ్ళు దీంట్లో హైలైట్ చేయడం జరుగుతున్నది. అండ్ CLTC టెక్నాలజీ అంటే కాంప్రిహెన్సివ్ లాంగ్ ట్రిప్ కేపబిలిటీ అనే ఒక టెక్తో వాళ్ళు 1000 కిలోమీటర్ రేంజ్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మనకి రేంజ్ యాంగ్జైటీ లేకుండా ఉండడానికి, ఎస్పెషల్లీ ఆఫ్ రోడ్ అడ్వెంచర్స్ ఎవరైతే ప్రిఫర్ చేస్తారో అలాంటి వాళ్ళకి రేంజ్ యాంగ్జైటీ లేకుండా 1000 కిలోమీటర్ రేంజ్ అనేది ఈ యాంగ్వాంగ్ U8 SUV అనేది ఆఫర్ చేస్తుంది. ఖచ్చితంగా ఇది ఒక గ్రౌండ్ బ్రేకింగ్ టెక్నాలజీ. మన E4 ప్లాట్ఫామ్ కానీ డైసెస్ P ఇంటెలిజెంట్ హైడ్రాలిక్ బాడీ కంట్రోల్ సిస్టమ్ టెక్నాలజీతో పాటు ఆఫర్ చేయబడే ఒక టాప్ క్వాలిటీ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ SUV అని చెప్పదలుచుకుంటున్నాను. ఇంకోటి దీంట్లో U8 ప్రీమియం ఎడిషన్ ఏదైతే ఫీచర్స్ ఆఫర్ చేస్తుందో, ఇది నేను చెప్పినట్టు ఆల్ టెరైన్ ట్యాంక్ టర్న్, అంటే ఉన్న చోట్లనే 360 డిగ్రీస్ తిరిగే కేపబిలిటీ అనేది ఉంది. సో అది చాలా చాలా యునిక్ ఫీచర్ అనమాట. సో దీన్ని చూసి మనకి వేరే వాళ్ళు BMW కానీ లేకపోతే మన వీళ్ళు కానీ మర్సిడీస్ G క్లాస్ వీళ్ళందరూ కూడా ఈ ట్యాంక్ టర్న్ కేపబిలిటీ వాళ్ళ కార్స్లో ఆఫర్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ U8 వాళ్ళు మొదటిసారి దీన్ని తీసుకొచ్చారు. దీంట్లో ఇంకా టైర్ బ్లోఅవుట్ స్టెబిలైజేషన్, అంటే టైర్ బ్లోఅవుట్ అయినప్పుడు మనకి స్టెబిలైజేషన్ అనేది ఈజీగా కాంప్రమైజ్ అవుతుంది. అది కాకుండా కాపాడడానికి ఈ యొక్క టెక్నాలజీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ ఫ్లోటేషన్, అంటే ఒక లేక్ని క్రాస్ చేయగలిగే కేపబిలిటీ దీనికి ఉంది. సో ఇది ఓన్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్కి మాత్రమే అని వాళ్ళు డబుల్ అండర్ స్కోర్ చేసి వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా ఫ్లడింగ్ సిచ్యువేషన్ అలా వచ్చినప్పుడు మాత్రమే ఈ కేపబిలిటీ అది యూజ్ చేసుకుని అది మిమ్మల్ని కాపాడడానికి ఇచ్చిన ఒక సేఫ్టీ ఫీచర్. కానీ మీరు సరదాకి పోయి డైరెక్ట్ నేను రివర్లో ఎక్కేస్తాను, రివర్ దాటేస్తానని వెళ్తే అది ఇట్ మైట్ రిజల్ట్ ఇన్ డిజాస్టర్ అనమాట.
అండ్ అన్పారలల్ సేఫ్టీ, స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ అండ్ అవుట్ స్టాండింగ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేసే ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎస్యూవీగా ఇది ముందుకు వస్తుంది. సో దీని ఒక పవర్ చూసినట్లయితే ఇంచుమించు 1200 హార్స్ పవర్ దీని ఒక పవర్ అవుట్పుట్గా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ 0 to 100 జస్ట్ 3.6 సెకండ్స్లో ఇది అచీవ్ చేయగలిగే కేపబిలిటీ దీనికి ఉంది. సో దీంట్లో ప్రిసైజ్ టార్క్ వెక్టరింగ్ ఆఫర్ చేశారు సచ్ దట్ ఈచ్ వీల్ ఎన్షోర్స్ కంప్లీట్ స్టెబిలిటీ. ఒక టైర్ బ్లో అవుట్ సిచ్యువేషన్లో కూడా అది మనకి కంట్రోల్ విడిపోకుండా ఉండేటట్టు అది కాపాడుతుంది. అదే కాకుండా మన డైసస్ ఇంటెలిజెంట్ బాడీ కంట్రోల్ సిస్టమ్ ఇంకొక బ్రేక్ త్రూ టెక్నాలజీగా వాళ్ళు దీంతో పాటు లాంచ్ చేయడం మనం చూస్తున్నాము. ఇట్ ఓవరాల్ ఎన్హాన్సెస్ ది వెహికల్ ఎజిలిటీ అండ్ కంపాటబిలిటీ ఇన్ వేరియస్ డ్రైవింగ్ సినారియోస్ అనమాట. ఇట్ రెడ్యూసెస్ రోల్ ఓవర్స్ అండ్ మినిమైజెస్ ఆక్యుపెంట్ డిస్ప్లేస్మెంట్ డ్యూరింగ్ హై స్పీడ్ కార్నరింగ్. అంటే బాడీ రోల్ అదంతా కూడా అది కంట్రోల్ చేసి మరీ మనం ఏదో వాషింగ్ మిషన్లో ఉన్నంత ఫీలింగ్ కాకుండా మనకి స్టేబుల్ ఫీలింగ్ అనేది బాడీ రోల్ ఎక్కువ లేకుండా అది మనకి ఒక డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అలాంగ్ విత్ ఇంటెన్స్ యాక్సలరేషన్ అండ్ గుడ్ స్టాపింగ్ పవర్. అదే కాకుండా ఇది డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ కేపబిలిటీతో పాటు వస్తుంది విత్ 110 kW ఛార్జర్. ఛార్జింగ్ 30 to 80% ఇన్ జస్ట్ 80 minutes అండి. 30 to 80% 18 minutesలో ఇది ఛార్జ్ చేయగలుగుతుందంటే హ్యాట్స్ ఆఫ్ అనమాట ఇటువంటి టెక్నాలజీకి. అండ్ ఇట్ కెన్ రిమైన్ అఫ్లోట్ అప్ టు 30 minutes. అంటే నేను చెప్పాను కదండి, ఏదైనా ఫ్లడింగ్ సిచ్యువేషన్లో మీకు వాటర్ ఆల్మోస్ట్ ఒక లేక్ లాంటి రివర్ లాంటి సిచ్యువేషన్ వచ్చినా, చాలా వాటర్ వేడింగ్ సిచ్యువేషన్ చేయాల్సి వచ్చినా కానీ మీకు 30 minutes వరకు ఇట్ కెన్ స్టే అఫ్లోట్ అనేది వాళ్ళు ఎమర్జెన్సీ సినారియోస్లో దీన్ని డిజైన్ చేశారు ఆ సేఫ్టీ దీని పరంగా. అండ్ వెహికల్ టు లోడ్ కేబిలిటీ 6 kW వెహికల్ టు లోడ్ కేబిలిటీతో పాటు వస్తుంది. అంటే మీరు క్యాంపింగ్ వెళ్ళినప్పుడు, క్యాంప్ ఫైర్ వెళ్ళినప్పుడు మీరు ఆ క్యాంప్ టెంట్ని మీరు లైటప్ చేసుకోవచ్చు. సో అలా వెహికల్ టు లోడ్ అనేది మీకు యూజ్ అవుతుంది. అదే కాకుండా దీంట్లో మనకి 38 హై ప్రెసిషన్ కాంపోనెంట్స్ అండ్ రోబస్ట్ ఎన్విడియా ఏ డ్రైవ్ ఓరెన్ ఇంటెలిజెంట్ డ్రైవింగ్ ప్రాసెసర్తో పాటు ఈ కార్ చేయబడింది టు ఆఫర్ కంప్యూటేషనల్ కేపబిలిటీ ఆఫ్ 508 టాప్స్ అనమాట. సో ఇటువంటి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ అండ్ వాళ్ళ బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ, దాని ఒక బ్యాటరీ ఎఫిషియన్సీ, సెల్ టు చాసీ టెక్నాలజీ అండ్ కంప్లీట్ కాంప్రిహెన్సివ్ ట్రావెల్ సేఫ్టీ ఇదంతా ఆఫర్ చేసే ఏకైక ఒక ఎస్యూవీ యాంగ్వాంగ్ U8 అనేది మనం చూస్తున్నాం. డిఫెండర్ లాంటి స్టాన్స్ అనేది ఉంది అండ్ రోడ్ ప్రెజెన్స్ అనేది వేరే లెవెల్ ఉంది. మనం దీంట్లో డ్యూయల్ లేయర్డ్ ఇంకో విషయం ఏంటంటే దీనిలో డ్యూయల్ లేయర్డ్ కాక్పిట్ అనేది మనకు కనిపిస్తుంది. ఆ డాష్ అనేది చూసినా ఆల్మోస్ట్ 12.8 inch ఓలెడ్ గ్యాలక్సీ కర్వ్డ్ సెంటర్ డిస్ప్లే అలాంగ్ విత్ డ్యూయల్ 23.6 inch లాంజిట్యూడినల్ స్క్రీన్స్ అనేది డ్రైవర్కి ప్యాసింజర్కి వాళ్ళు ఆఫర్ చేయడం మనం చూస్తున్నాం. నాపా లెదర్ సీట్స్ అనేది ఆ టాప్ క్వాలిటీ ప్రీమియం ఫీల్ని తీసుకొస్తుంది. అండ్ సేపుల్ వుడ్ అనేది ఆఫ్రికా నుంచి వాళ్ళు సోర్స్ చేసి డాష్లో వాళ్ళు యూజ్ చేయడం చూస్తున్నాము. 3 wireless ఛార్జింగ్ పోర్ట్స్ అనేది మనం ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. అలాంగ్ విత్ 50 watt ఫాస్ట్ ఛార్జింగ్ కేపబిలిటీ. అది నేను ఆల్రెడీ C-Lion 7లో చూశాను, చాలా బాగా పనిచేస్తుంది. దానికి ఒక చిన్న కూలింగ్ ఫ్యాన్ కూడా ఆఫర్ చేశారు మన ఫోన్ హీట్ అవ్వకుండా ఉండడానికి. అండ్ దీంతోపాటు మనకి డైన్ ఆడియో ఎవిడెన్స్ సిరీస్ హై ఎండ్ అంటే హై ఫిడెలిటీ ఆడియో హైఫై ఆడియో సిస్టమ్ అనేది 22 స్పీకర్స్తో పాటు వాళ్ళు ఇక్కడ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. సో ఇదంతా చూసినట్లయితే మీరు అనుకోవచ్చు అన్న మళ్ళీ ప్రైస్ ధర ఏ కోట్లలో ఉంటుందా అంటే, దీని ఒక చైనాలో ఉన్న ప్రైస్ ఆల్మోస్ట్ 10,98,000 RMB అనేది చైనీస్ కరెన్సీ అనమాట. సో దీన్ని మనం కన్వర్ట్ చేసినట్లయితే దగ్గర దాకా 1.31 crore రూపీస్ అనే దానికి మనకి కన్వర్ట్ అవుతుంది. రూపీస్లో కన్వర్ట్ చేసినట్లయితే సో 1.31 crores వర్త అంటే ఎస్, దీనికి ఉన్న స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫీచర్స్ ఇవన్నీ చూసినట్లయితే నెవర్ బిఫోర్ ఫీచర్స్ అనేది మనం దీంట్లో ఆఫర్ చేయడం చూస్తున్నాము. కానీ ఎస్, ఆ ప్రైస్లో మనకి డిఫెండర్ లాంటి కార్లే వచ్చేస్తున్నప్పుడు ఈ యొక్క ఎలక్ట్రిక్ కార్ ప్రిఫర్ చేస్తారా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ మీరు కార్ గురించి ఏమనుకుంటారో, మీ యొక్క అభిప్రాయం ఏంటి, మీ యొక్క ఇనిషియల్ ఇంప్రెషన్ ఏంది? నేనైతే ఎదురుగుండా చూశాను కాబట్టి ఇట్స్ బిల్ట్ లైక్ అ ట్యాంక్ అండి. నిజంగా ట్యాంక్ టర్న్ మాత్రమే కాదు కానీ బిల్డ్ క్వాలిటీ కూడా వేరే లెవెల్లో ఉంది. అండ్ BYD వాళ్ళు డే బై డే వాళ్ళ ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇంప్రెస్ చేస్తూనే వస్తున్నారు. మీరు C-Lion 7 చూడండి, అసలు మీరు అంటే జా డ్రాపింగ్ పర్ఫార్మెన్స్ హవాక్ అయిపోతారు అనమాట. ఇటువంటి కారు అటువంటి మైండ్ బాగ్లింగ్ పర్ఫార్మెన్స్, అంత లగ్జరీ ప్రీమియం ఫీచర్స్, అప్ మార్కెట్ ఫీల్, క్లాస్ లీడింగ్ ఫీచర్స్, అసలు క్లాస్ లీడింగ్ స్పెక్స్, ఎక్విప్మెంట్ చింపేస్తారని చెప్పొచ్చు. సో దాన్ని అసలు ప్రైస్ ఏ విధంగా చేస్తారనేది మనం చూడాలి. కానీ దాని ఒక రివ్యూ కూడా నెక్స్ట్ వస్తుంది మీకు మండే రోజు. దాన్ని మేము ప్రీమియర్ చేస్తాం, ఎందుకంటే ఎంబార్గో డేట్ ఆ రోజు ఉంది కాబట్టి. సో ప్రస్తుతానికి ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.